ఆంధ్ర అల్లుడు ట్రంప్ వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ గా జేడి వ్యాన్స్. ఎవరి జేడి వ్యాన్స్? ఆయనకి ఆంధ్రాకి సంబంధం ఏంటి? అసలు ట్రంప్ జేడి వ్యాన్స్ ఎందుకు తన వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ గా చూస్ చేసుకున్నాడు అన్ని తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ప్రపంచ వార్తా విశేషాలు తెలియజేయడంతో పాటు వాటి తాలూకు భారత కోణాన్ని చర్చిస్తాం. అంతేకాకుండా ప్రపంచంలోని వింతల్ని విశేషాల్ని ఇక్కడ మనం మాట్లాడుకుంటాం. సో మరి సబ్స్క్రైబ్ చేసేసుకున్నారా? చేసేసుకోండి. ఇక్కడ మీరు ఖర్చు పెట్టే ప్రతి క్షణానికి వాల్యూ ప్రొవైడ్ చేసే పూచి మాది. ఇంకా పూర్తి కాలంలోకి వెళ్ళిపోతే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, అసలు ఈయనకి ఆంధ్రాకి సంబంధం ఏంటి? జేడి వ్యాన్స్ భార్య ఉషా వ్యాన్స్. ఉషా పూర్తి పేరు ఉషా చిలుకూరి. ఇప్పటికే మీ కనెక్షన్ ఏంటో అర్థమైపోయి ఉండాలే. ఉషా కుటుంబం ఇండియా నుంచి వలస వెళ్లి యుఎస్ లో స్థిరపడ్డారు. సో అది ఆయనకు భారతదేశంతో ఉన్న సంబంధం. ఇంకిప్పుడు జేడి వ్యాన్స్ ని అసలు ట్రంప్ ఎందుకు చూస్ చేసుకున్నారో తెలుసుకుందాం. దీనికి రెండు ముఖ్య కారణాలున్నాయి. ఒకటి, వ్యాన్స్ యొక్క వర్కింగ్ క్లాస్ బ్యాక్గ్రౌండ్. రెండు, ట్రంప్ పట్ల వ్యాన్స్ కున్న లాయల్టీ. అంటే ట్రంప్ తానా అంటే ఈయన తందానా అనే రకం. సో ఇప్పుడు వ్యాన్స్ గురించి కొంత క్లుప్తంగా తెలుసుకుందాం. 39 ఏళ్ల జేడి వ్యాన్స్ మొట్టమొదటిసారి యుఎస్ కాంగ్రెస్ లో అడుగు పెట్టింది 2022లో. అప్పుడే ఈయన యుఎస్ సెనెట్ కి ఎన్నికయ్యారు. ఈయన పుట్టింది ఆగస్టు 2, 1984 ఒహాయియాలో. 2003 నుంచి 2007 వరకు ఈయన యునైటెడ్ స్టేట్స్ మెరైన్ కార్ప్స్ లో పనిచేశారు. జేడి వ్యాన్స్ వృత్తిరీత్యా లాయర్. కానీ యుఎస్ వర్కింగ్ క్లాస్ సంబంధించి ఈయన రాసిన బుక్ హిల్లీ బిల్లీ ఎలిజీ ఈయనకి యుఎస్ లోని ప్రజలకి బాగా దగ్గర చేసింది. ఇప్పుడు ట్రంప్ విషయానికి వద్దాం. యుఎస్ మిడిల్ క్లాస్ కి ట్రంప్ తో రిలేటబుల్ గా ఫీల్ అవ్వడానికి చాలా తక్కువ అంశాలుంటాయి. ఎందుకంటే ట్రంప్ చాలా రిచ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తాడు. ట్రంప్ ని పెద్దగా ఫ్యామిలీ మ్యాన్ లా కూడా చూడలేము. పుట్టడమే ట్రంప్ చాలా రిచ్ గా పుట్టాడు కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ని ఈయన అర్థం చేసుకోవడం, వాళ్ళు ఈయనతో రిలేట్ అవ్వడానికి కొంచెం కష్టమే. సరిగ్గా ఈ విషయాలను కాంప్లిమెంట్ చేయడానికి వచ్చాడు జేడి వ్యాన్స్. జేడి వ్యాన్స్ వయసు పరంగా కూడా ట్రంప్ వయసులో లో సగం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే యుఎస్ లోని రాజకీయాలు ఎలా వర్క్ అవుతాయంటే అక్కడ ఉండేది రెండు పార్టీలు. ఒకటి రిపబ్లికన్, రెండు డెమోక్రటిక్ పార్టీ. యుఎస్ లోని మెజారిటీ ఆఫ్ ద స్టేట్స్ లో ప్రజలు కూడా వాళ్ళు సపోర్ట్ చేసే పార్టీని మార్చుకోరు. రిపబ్లికన్ అంటే రిపబ్లికన్ లానే ఉంటారు, డెమోక్రాట్స్ అంటే డెమోక్రాట్స్ లానే ఉంటారు. కానీ కొన్ని ప్రాంతాల్లో ప్రజలు మాత్రం ఎలక్షన్ కి వాళ్ళకి ఏ పార్టీ నచ్చితే ఆ పార్టీ వైపు నిలబడతారు. వాళ్ళే యుఎస్ ఎలక్షన్ ని డిసైడ్ చేస్తారు. ఈ ప్రజలు ఉండే స్టేట్స్ నే స్వింగ్ స్టేట్స్ అంటారు. ఈ స్వింగ్ స్టేట్స్ ప్రస్తుతం జేడి వ్యాన్స్ కి అనుకూలంగా ఉన్నట్టు తెలుస్తుంది. జేడి వ్యాన్స్ కి అనుకూలంగా ఉంటే ట్రంప్ కు అనుకూలంగా ఉన్నట్టేగా. సో ట్రంప్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఐడియాలజీ పరంగా చూద్దాం. యుఎస్ లో ఈసారి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ లో అతి ముఖ్యమైన అంశం అబార్షన్స్. ప్రపంచంలోనే ఆధునిక సమాజంగా పిలుచుకునే యుఎస్ లో అబార్షన్ గురించి చర్చ అంటే నిజంగా అమెరికన్ సొసైటీ అసలు ఎక్కడుందో అర్థం కావట్లేదు. ఈ విషయం పట్ల జేడి వ్యాన్స్ కి చాలా రాడికల్ స్టాన్స్ ఉండేది. అంటే రేప్ కి గురైన వాళ్ళు కూడా అబార్షన్ చేయించుకోకూడదు అన్నది ఈయన స్టాండ్. కానీ ట్రంప్ పార్టీ జాయిన్ అయిన అనంతరం ఈయన స్టాండ్స్ ని ట్రంప్ కి అనుకూలంగా మార్చుకున్నారు. ఇంకా యుక్రెయిన్ వార్ కి సంబంధించి వీరిద్దరి స్టాండ్స్ ఒకటే. యుఎస్ మనీని ఇంకా ఈ వార్ మీద వాళ్ళు వేస్ట్ చేయాలనుకోవట్లేదు. ఇది యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీకి చేదు వార్త అనే చెప్పాలి. ఆంధ్ర అల్లుడన్నావు, దానివల్ల ఇండియాకి ఏమైనా ఒరిగిద్దా అని మీరు నన్ను అడిగితే ఏమీ ఒరుగుదని చెప్తాను. ఎందుకంటే ట్రంప్ ఈజ్ వెరీ టఫ్ ఎట్ బిజినెస్. ట్రంప్ తో వ్యవహారం గివ్ అండ్ టేక్ లానే ఉంటది. సో ఈ కనెక్షన్ వల్ల ఇండియాకు ఒరిగింది ఏమీ లేదు. సో అది జేడి వ్యాన్స్ కి సంబంధించి. వీడియో ఇక్కడ దాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్ తో పంచుకోండి.